ఈ రోజైతే మనం వచ్చేసాము భవానీ ఐలాండ్కి. ఇది ఎక్కడుందంటే ఎగ్జాక్ట్గా మనకి కనకదుర్గమ్మ టెంపుల్కి ఒక్క 2 minutes డిస్టెన్స్లోనే మనకి ఉంది. కుమ్మరపాలెం నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే. అండ్ భవానీ ఐలాండ్లో టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఐలాండ్కి వెళ్ళాలి అంటే టికెట్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. నార్మల్ బోట్ అయితే చిన్నపిల్లలకైతే 90 రూపీస్. సో మేమైతే టికెట్ తీసేసుకొని బోట్ కోసం వెయిట్ చేసి కొంచెం సేపు ఇన్ కేస్ బోట్ లేకపోతే అక్కడ కూర్చోపెడతారు. నెక్స్ట్ మా బోట్ కోసం రావడం కోసం మేము ఇక్కడ కూర్చున్నాము యాక్చువల్లీ దానిలో. అండ్ బోట్ అయితే వచ్చేసింది. మేమైతే ఎక్కి బోట్లో నుంచి వెళ్ళిపోతున్నాము. చూడండి ఎంత బాగుందో అసలు ఈ ఎక్స్పీరియన్స్. ఈ బోట్లో వెళ్ళడం కృష్ణానది మీదుగా తీసుకువెళ్తుంది ఈ బోట్ మనల్ని. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం భవానీ ఐలాండ్ వెళ్తారు అనుకుంటే నా వీడియోని పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంత మంచి ఎక్స్పీరియన్స్ మీకు కూడా దొరుకుతుంది. అండ్ ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుస్తుంది. అండ్ మేమైతే బోట్ దిగేసి భవానీ ఐలాండ్లోకి ఎంటర్ అయిపోయాము. స్టార్టింగ్ ఇక్కడ చైర్స్ వచ్చాయి. ఇవి చెట్లతో చేసిన చైర్స్ అనమాట. అండ్ భవానీ ఐలాండ్ అని చెప్పి స్టోన్స్తో బాగా డెకరేట్ చేసి ఇక్కడ రాసి ఉంచారు. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇవి చూసారా, మా చేతిలో నుంచి చెట్టు వచ్చినట్టు చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు. సూపర్గా ఉంది అవి చూడడానికి. అండ్ అక్కడక్కడ అవే డిజైన్స్ ఉన్నాయి చాలా వరకు కూడాను. అండ్ ఇదంతా మనకి గార్డెన్ లాగా ఉంది కదా. అండ్ అక్కడ చూసారా పెద్ద సింహం ఉంది కదా. సింహం చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సైకిల్ అండ్ ట్రక్ ఇవన్నీ మనకి రెంట్కి ఇస్తారు. ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో దానిలో మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏ కాంబోకి ఏమేమి గేమ్స్ ఉన్నాయి అన్నది ఇక్కడైతే మనకి బ్యానర్ పెట్టేశారు. దీనిలో వచ్చేసి ప్రెజెంట్ మనకైతే 200 కాంబో ఒక్కటే అవైలబుల్గా ఉందంటండి. మేమైతే 200 కాంబో తీసేసుకున్నాము మా 4 మెంబర్స్కి. నాకు, మా హస్బెండ్కి అండ్ మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు మాతో పాటు. సో మా 4 మెంబర్స్కి మేము 200 కాంబో తీసేసుకున్నాము. ఈ 200 కాంబోలో మనకి ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపించేస్తాను. సో ఫస్ట్గా అయితే మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాము. దండం పెట్టుకొని స్టార్ట్ చేసుకుందాం మన వీడియోని. ఇక్కడైతే చిన్న చిన్న గేమ్స్ పెట్టారండి. ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. దీనికి మనకి చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో కదా చూడడానికి. మేము ఇక్కడ ఉన్నంతసేపు కూడా కొంచెం సేపు చిన్నపిల్లలం అయిపోయాము అందరం. ఇవన్నీ ఎలా ఆడామంటే అలా ఆడాము. చూడడానికి చూడండి ఎంత బాగుందో. మా సిద్ధు మాత్రం బ్యాగ్ నేను ఎక్కడ వదిలేస్తే అక్కడ వాడు తీసుకొని వస్తున్నాడు నాకు ఇవ్వడానికి. చాలాసేపు అయితే మేము ఈ ఎక్సర్సైజ్ జోన్ దగ్గర చాలాసేపు బాగా ఆడుకున్నాము. ఎందుకంటే మనము ఇంట్లో ఉండి ఉంటాం కదా. సో ఇక్కడికి వచ్చి అన్ని చూసేసరికి చాలా బాగా అనిపించింది. మా సిద్ధు చూడండి అసలు ఇది చిన్నపిల్లలది కాదు అన్నా కూడా నేను తొక్కుతా అని చెప్పి ఎలా ఫాస్ట్గా తొక్కేస్తున్నాడు. ఇక్కడ చూడండి లైక్ ఏ ఫాదర్ అండ్ లైక్ ఏ సన్ ఇద్దరు ఆడేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉయ్యాలు కూడా చాలా ఉన్నాయండి. అక్కడక్కడ చాలా ఉయ్యాలు అయితే పెట్టారు. మనం బాగా ఆడుకోవచ్చు, ఊగొచ్చు. సూపర్గా ఉంది. అండ్ ఇవి చూసారా, వీటిలో మనం స్టే చేయొచ్చు. నైట్ ఉండాలి అనుకుంటే కనుక మనం ఆ రూమ్స్లో స్టే చేయొచ్చు రెంట్కి తీసుకొని. అండ్ ఇవన్నీ బోటింగ్ అండి. స్పీడ్ బోట్, స్లో బోటు, ఇలా మనం ఏదైతే ఎక్కడానికి బ్యానర్స్ అయితే పెట్టేశారు. ఇవన్నీ లూప్స్. ఈ లూప్ వచ్చేసి 100 రూపీస్ ఆ చివరి నుంచి చివరికి. ఇది వచ్చేసి స్పైడర్ వెబ్ చూసారా, ఇటు నుంచి అటు వెళ్ళడానికి. అండ్ మనకి ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ కూడా ఎంతెంత కాస్ట్ ఉన్నది ఆ బ్యానర్ పెట్టేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే పెట్టేశారు. ఉయ్యాల, రంగుల రత్నం, జారుబండ అన్నీ. ఇవి ఓన్లీ 14 years లోపు పిల్లలకి మాత్రమే. మనం ఆడాలనుకున్నా కూడా మనకి అసలు అందదు కూడాను. మేమైతే ఇక్కడ ఉన్న వాటిల్లో ఉయ్యాలు మాత్రం ఊగేసాము. ఇదేనండి ఎంత బాగుందో అసలు ఇది. అసలు మాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. చూడడానికి దీనికైనా అని అనిపిస్తుంది. కానీ మీరైతే భవానీ ఐలాండ్ విజిట్ చేసినప్పుడు ఒక్కసారి మీరే ఇది ఇలా ఊగండి, మీకే అర్థమవుతుంది దీని ఎక్స్పీరియన్స్. చాలా భయంగా అనిపించింది. మా సిద్ధు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాడు. అండ్ ఇప్పుడు మనం వచ్చేసాము గేమ్ జోన్కి.
ఇక్కడ మనకి గేమ్ జోన్ అనేది ఇదంతా కూడాను చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి గేమ్ జోన్ అనమాట. ఇక్కడ వచ్చేసి కంప్యూటరైజ్డ్ గేమ్స్ అయితే కొన్ని పెట్టేశారు. అండ్ బైక్స్ కార్స్ కూడా ఉన్నాయి దీనిలో. ఈ కంప్యూటరైజ్లో సిద్ధు నేను ఎక్కుతా అంటే మేమైతే వాడిని కొంచెం సేపు ఆడించాము. కాకపోతే డబ్బులకి కాదు, నార్మల్గా కూర్చోబెట్టాము, చూపించాము జస్ట్ అంతే. ఇంకా లోపల వచ్చేసి మనకి బంపింగ్ కార్స్ ఉన్నాయి. సో ఇదొకటి ఈ గేమ్స్. నెక్స్ట్ మనకు వచ్చేసి డైనోసార్ ఉంది, అండ్ కొలంబస్ ఉంది, కప్పు సాసర్, ఇట్లా మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా, సేమ్ అవే ఇక్కడ ఉన్నాయండి. రైడ్కి వచ్చేసి 60 రూపీస్ అంట ప్రతి ఒక్కటి కూడాను. చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ఎన్ని గేమ్స్ ఉన్నాయో. మీరు కనుక భవానీ ఐలాండ్ వస్తే కనుక మీ ఫ్యామిలీతో తప్పకుండా రండి, ఎందుకంటే అంత మంచి ఎక్స్పీరియన్స్. అద్దాల మహల్ ఇదేనండి. మనం తీసుకున్న 200 కాంబోలో ఫస్ట్ మనం విజిట్ చేసేది ఇదే అద్దాల మహల్. అసలు అద్దాల మహల్ అంటే ఏంటో అనుకున్నాము, బయట చూస్తుంటేనే చూసారా డోర్ మీద ఎలా ఉందో ఆ డోరు, అది డోర్ అండి, కానీ సూపర్గా ఉంది. పదండి లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం అసలు ఈ అద్దాల మహల్ అంటే ఏంటి, ఏముంది, దీని ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాము. మీరు కూడా చూసేయండి నాతో పాటు, ఎందుకంటే ఇది మిస్ అయితే గనక నిజంగా చాలా మిస్ అయిపోతామండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి. మనం దానిలో ఒక్కొక్క మిర్రర్లో ఒక్కొక్క షేప్ కనిపిస్తుంది మంది. ఒకటి బాగా లావుగా సన్నగా ఇలా బ్లింక్ అయిపోతున్నట్టు, అలా అన్ని మిర్రర్స్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి. చూసారా ఎలా వెళ్తుందో మిర్రర్లో నుంచి. ఒక సీ వరల్డ్ అన్నట్టు తీసుకొచ్చారు, కానీ చాలా సక్సెస్ అయ్యారండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి ఈ అద్దాల మహల్ ఎలా ఉందో, మీరే చూడండి. ప్రియాంక ఇక్కడ ఉంది, అక్కడ లైట్ ఆన్ ఉంది. మీరు డెలివరీ డేటా మధ్యలో అక్కడ ఏంటో వచ్చింది. చూసారా అద్దాల మహల్ ఎంత బాగుందో కదా, ఎటు నుంచి ఎటు వస్తున్నామో కూడా తెలియట్లేదు. అండ్ భయపడడానికి మనకి కొంచెం సౌండ్స్ అండ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టారు అసలు అక్కడ. చూడండి ఎంత మిర్రర్ ఎంత బాగుందో, మిర్రర్ల నుంచి ఎలా కనిపిస్తున్నామో. మీరు కనుక భవానీ ఐలాండ్ విజిట్ చేస్తే ఈ అద్దాల మహల్ ఎక్స్పీరియన్స్ మాత్రం షోర్గా ఎక్స్పీరియన్స్ చేయండి, మర్చిపోకుండా విజిట్ చేయండి అద్దాల మహల్ని. నెక్స్ట్ మనం సెకండ్ దానికి వచ్చేసాం, రోబోటిక్ జురాసిక్ పార్క్. నెక్స్ట్ మన 200 కాంబోలో ఇది సెకండ్ది. బయట చూసారా ఎంత బాగుందో కదా డిజైన్ అయితే. పదండి వెళ్ళిపోదాం లోపలికి. అండ్ ఇక్కడ చూసారా రియల్గా జురాసిక్ పార్క్ లాగా మనకి కోళ్ళు సింహము అన్ని బొమ్మలను అయితే పెట్టారు, కానీ ఇవైతే చూడడానికి రియల్గా ఉన్నాయండి, ఏది బొమ్మలాగా అనిపించట్లేదు. చింపాంజీ చూడసారా ఎంత పైకి ఎలా పెట్టారో, కింద వాటర్ ఫాల్ పెట్టి పైన చింపాంజీని పెట్టారు. ఆ ఏనుగు చూసారా, పెద్ద ఏనుగు చిన్న ఏనుగు రెండు ఉన్నాయి పక్క పక్కన. అసలు చూడండి మీరే చూడండి ఎంత బాగున్నాయి అసలు. మేము వీడియోలో చూస్తుంటేనే మీకు ఇలా అనిపిస్తే, డైరెక్ట్గా చూస్తే ఇంకా మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. ఫ్రెండ్లీ డైనోసార్ ఇట్లా చాలా అయితే చాలా బాగున్నాయి. చూసారా ప్రతి ఒక్కటి కూడా మనకి ఒక రియల్గా జురాసిక్ పార్క్ వెళ్ళినట్టు ఉంటుంది. మూవీ చూస్తాం కదా మనం జురాసిక్ పార్క్, సేమ్ అలానే ఉన్నాయి, సూపర్గా ఉన్నాయండి. స్టార్టింగ్ అనమాట ఇది మనకి, స్టార్టింగ్ ఈ గృహలో నుంచి మనం వెళ్తున్నాము. ఇదే మనకి స్టార్టింగ్. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి భయపెడుతూ ఉన్నాయి చూడడానికి. అండ్ ఏనుగు చూసారా ఎంత బాగుందో అసలు. ఏనుగు అడవి ఏనుగు అనమాట,
రియల్గా ఉన్నట్టు సూపర్గా ఉంది కదా, చూడడానికి చాలా బాగుంది అసలు. చూడండి ఎంత బాగుందో కదా. మా సిద్ధు మాత్రం ప్రతి దానికి భయపడిపోతున్నాడండి, ఈ బొమ్మలకి మాత్రం చాలా భయపడిపోయాడు అసలు. మేమైతే ఇంకా వాడిని ఆపలేక అసలు ఊరుకున్నాము. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కాబట్టి వాడిని ఆపడానికి చాలా బాగుంది, లేదంటే మేమైతే అసలు ఆపేవాళ్ళం కాదు. వాళ్ళు రావడం వల్ల వాళ్ళు కూడా వీడిని బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ కూడా చాలా సౌండ్స్ ఉన్నాయండి, కాకపోతే మేము కొంచెం మాట్లాడడం వల్ల క్లమ్జీగా ఉండడం వల్ల మేము ఈ సౌండ్స్ అయితే పెట్టలేకపోయాము. మనము వెళ్ళినప్పుడు సెన్సర్ని బట్టి ఇవన్నీ కూడా వాయిస్ అన్నవి సౌండ్స్ అన్నవి వస్తున్నాయండి మనకి. సో అసలు ప్రతి ఒక్కటి కూడా రియల్గా చూస్తున్నట్టు ఉంటుంది. ఆ సౌండ్స్ ఎఫెక్ట్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ ఇంకేదో ఉందండోయ్, చూద్దాం పదండి. ఉంది ఇక్కడ. సిద్ధు నెక్స్ట్ ఇలా వస్తే మనం ఆ గృహలో నుంచి ఇలా వస్తాము. వర్షం వాటర్ ఫాల్స్ లాగా మన మీద పడుతుంది. ఇది ఫ్రెండ్లీ డైనోసార్, అందుకే హక్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా ఉంది. దాదా ఏం చేద్దాం, డాడీ ఉన్నాడు కదా. మామూలు కాదు. టడా టడా అసలు రియల్గా గొరిల్లా చూస్తున్నట్టు ఉంది కదా. నేను నా దగ్గర మైక్ పెడుతున్నాను, ఏమన్నా మాట్లాడమని. సూపర్గా ఉంది చూడండి. ఇది అన్నీ కూడా మనం వెళ్తుంటే సెన్సర్స్ ఉన్నాయండి. ఆ సెన్సర్ వల్ల ఇవన్నీ కూడా సౌండ్స్ అన్నవి వస్తున్నాయి మనకి. చూడండి ఎలా అరుస్తుందో అసలు. మాట్లాడమంటే మాట్లాడలా, చూడండి ఎలా చూస్తుందో మాట్లాడమంటే. నెక్స్ట్ అలా ముందుకు వస్తుంటే ఒక తాతయ్య గారి బొమ్మ ఉంది ఇక్కడ, ఫోటో చూడండి. చూడడానికి ఎంత భయంగా ఉందో కదా ఇది కూడా. అండ్ నెక్స్ట్ అయిపోయింది. దాని నుంచి మనం ఇంకా వచ్చేస్తే మనకి ఈ జురాసిక్ పార్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని నుంచి రావాలి. ఇక్కడ క్రొకోడైల్ ముసలి కూడా ఉంది, వాటర్ ఉంది, కింద ముసలి కూడా ఉంది. ఈ జురాసిక్ పార్క్ అయితే చూడడం అయిపోయింది. నాతో పాటు మీరు కూడా చూసారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్. సూపర్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గార్డెన్. 200లో
ఇది థర్డ్ అండి, మన 200 కాంబోలో థర్డ్ అనమాట. ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నామో తెలియదు, అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళడమే మనం. ఇంకా ఇప్పుడు దాకా నడిచి తిరిగి కాళ్ళు నొప్పి వచ్చేసాయి అసలు. దానికి తోడు సరే అని చెప్పి దీనిలోకి వెళ్తే దీనికి ఎండ్ అంటూ ఏమీ లేదు, ఎటు వెళ్తే అటు వెళ్ళడమే. సరే అమ్మో ఎందుకులే ఇంకా బయటకు వచ్చేద్దాము, చాలా తిరగాల్సి వస్తుంది, కాళ్ళు నొప్పి పెడతా అని చూస్తే అక్కడ వాళ్ళు అన్నారు లోపలికి వెళ్ళండి బొమ్మలు ఉంటాయి బాగుంటాయి అని అన్నారు. సరే అని చెప్పి లోపలికి వచ్చి చూసామండి. ఇదిగో ఈ బొమ్మ ఉంది ఆ లోపల. ఈ బొమ్మ కోసం మేము ఇప్పటిదాకా తిరిగి వచ్చాము. నెక్స్ట్ దాని నుంచి బయటకు వచ్చేసి ఇది చిన్న గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, జారుబండ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పిల్లలు ప్లే చేసుకోవడానికి. చూడండి మా సిద్ధు ప్లే చేసేస్తున్నాడు అన్నీ. నెక్స్ట్ మేము ఉయ్యాలు ఊగుతున్నామని చెప్పి మా దగ్గరికి వచ్చేసాడు పరిగెత్తుకుంటూ. అసలు చాలా చోట్ల ఉయ్యాలు ఉన్నాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఇట్లాంటి గేమ్స్ చిన్నవి జారు బండని, ఉయ్యాలని, రంగులు రాటం అని ఇట్లా చాలా ఉన్నాయండి. మీరు తప్పకుండా విజిట్ చేయండి భవానీ ఐలాండ్కి. ఇప్పుడున్న రోజుల్లో అయితే మనందరం చాలా బిజీగా ఉన్నాం కదా, జాబ్స్తో అండ్ వేరే టెన్షన్స్తో చాలా టెన్షన్గా ఉన్నాము. ఒక్కసారి మీరు ఫ్యామిలీని తీసుకొని మీ పిల్లల్ని తీసుకొని ఒక్కసారి భవానీ ఐలాండ్కి రండి. చాలా బాగా రిలాక్స్ అవుతారు, రిలీఫ్ అవుతుంది, ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇది వచ్చేసి మనకి బోట్ యాడ్ అనమాట. స్పీడ్ బోట్, స్లో బోటింగ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. పర్ హెడ్ వచ్చేసి 2 మెంబర్స్కి 600 స్పీడ్ బోట్. ఎక్కితే చాలా బాగుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూసారా ఇండియా మ్యాప్, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి ఇక్కడ, పిల్లలందరూ బాగా ప్లే చేస్తున్నారు. చూడ్డానికే చాలా బాగుంది వాళ్ళు అలా ప్లే చేసి ఆడుతుంటే. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బొమ్మలు కూడా చాలా బాగా పెట్టారు, గుర్రాలు, ఆపిల్ ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయో కదా చూడ్డానికి. అండ్ ఇది మనం చూడ్డానికే కాదు, ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవడానికి, ఇప్పుడు పిల్లల బర్త్డేస్ ఉంటాయి కదా, ఫస్ట్ బర్త్డే షూట్స్కి, మెటర్నిటీ షూట్స్కి, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ఇవన్నీ షూట్స్కి మాత్రం మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ భవానీ ఐలాండ్ అన్నది. ఇక్కడైతే చైర్స్ వేశారు కూర్చోడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా రూమ్స్ అండి, ట్రీ రూమ్స్ అన్నమాట. ఇవన్నీ మనము దానిలో స్టే చేయొచ్చు నైట్ ఉండడానికి. అండ్ మేమైతే రిటర్న్ వచ్చేసాము, భవానీ ఐలాండ్ కంప్లీట్ చేసుకొని. నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సువిన్స్ వ్లాగ్.